హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మరొక వ్లాగ్తో వచ్చాను. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గోదావరిఖని నుంచి స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఇప్పుడు గంగా బ్రిడ్జ్ వచ్చింది, గంగా బ్రిడ్జ్ దాటుతాను, ఎంటర్ అయినాం. మేము ఇప్పుడు చెన్నూరు మీదకి వెళ్ళి బైపాస్ మీదకి వెళ్ళి కాళేశ్వరం పోతున్నాం. ఇది మన గోదావరిఖని గంగా బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇట్లా కూడా పోవచ్చు ఫ్రెండ్స్, వయా మంతిని, కాటారం ఇట్లా కూడా పోవచ్చు. మేము ఇట్లా పోతున్నాం. ఇట్లా మంచిర్యాల మీకెళ్ళు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఇట్లా అందరూ ఈ చెన్నూరు బైపాస్ మీదకి పోవచ్చు. అటు నుంచి వరంగల్, భూపాలపల్లి, అటు కాటారం మీదకి అట్లా కాళేశ్వరం పోవచ్చు. ఈ టర్నింగ్ చెన్నూరు క్రాస్ అంటారు. లెఫ్ట్కి పోతే మంచిర్యాల, రైట్కి పోతే చెన్నూరు క్రాస్, చెన్నూరుకి వెళ్తుంది. చెన్నూరు రాకముందు మనం రైట్ తీసుకోవాలి. ఇది చెన్నూరు క్రాస్ రోడ్. ఇది వచ్చినాం ఫ్రెండ్స్. సీదా పోతే చెన్నూరు ఫ్రెండ్స్. ఇట్లా రైట్కి పోతే కాళేశ్వరం పోవచ్చు. ఇదే బైపాస్ రోడ్. ఇట్లా పోగా ఒక టోల్ గేట్ ఉంటుంది, ఇంకా స్టార్ట్ కాలేదు, త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే డబ్బులు తీసుకుంటలేరు. ఈ బ్రిడ్జ్ ప్రాణహిత నది ఫ్రెండ్స్. ఇదే ప్రాణహిత నది. ఇది మనం దాటిపోవాల్సి ఉంటుంది. ఇది కాళేశ్వరంలో కలుస్తుంది గోదావరిలో. ఇది గోదావరి బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు ప్రాణహిత నది దాటినాం కదా, తర్వాత వచ్చేదే గోదావరి బ్రిడ్జ్. ఇది ఇప్పుడు కాళేశ్వరం ఎంటర్ అయినాం మనం. ఈ కాళేశ్వరం దగ్గర ఇది
ఫస్ట్ టెంపుల్కి పోయే వీడియో చూపెడతా, తర్వాత గోదావరి నది స్నానం పోయే వీడియో తర్వాత పెడతా. ఫస్ట్ ఇప్పుడు టెంపుల్ పోయే వీడియో పెడతా చూడండి. దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. వచ్చేసినాం. టెంపుల్ ఎంట్రన్స్ ఇదే, లోపల చూడండి. లోపలికి వస్తాను కదా, ఆ పక్కపండి గోడ మీద కూల్ వాటర్ బాటిల్ పెట్టిన, అది ఒక్క క్షణంలో మాయమైంది. ఇది లోపల ఫ్రెండ్స్, ఎంట్రింగ్లోనే కొంచెం లైన్ గట్టంగా ముంగట ఉంటుంది. ఇక్కడ చిన్న విగ్రహాలు పెట్టారు ఫ్రెండ్స్, చూడండి. కాళేశ్వరం అంటే కాలుడు యముడు ప్రతిష్ఠించిన లింగం, అందువలన కాళేశ్వరం అని పేరు వచ్చింది. ముక్తేశ్వర అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసే లింగం, కాబట్టి ముక్తి ఈశ్వర లింగం అంటారు. భక్తులు ముందు కాళేశ్వర లింగం దర్శించిన తర్వాతే ముక్తేశ్వర లింగం దర్శించుకోవడం ఇక్కడ ఆచారం. అలా దర్శనం చేస్తేనే యాత్రఫలం లభిస్తుందని శివుడు యముడికి వరం ఇచ్చాడు. అయితే ఇక్కడి దేవాలయంలో ఒకే పానమట్టం మీద 2 శివలింగాలు ఉండటం విశేషం. ఇక గర్భగుడికి వచ్చినాం ఫ్రెండ్స్, ఇక్కడికే వీడియో ఆపి దర్శనం చేసుకున్న తర్వాత వీడియో పెడతా ఫ్రెండ్స్. దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. శివుని విగ్రహం ఫ్రెండ్స్, దర్శనం చేసి బయటికి రాగానే ఇది మనం చూడొచ్చు. ఈ విగ్రహం పక్కనే సరస్వతి అమ్మవారి ఆలయం ఉంటుంది, మనం చూడొచ్చు. దేవాలయం సంబంధించిన వీడియోస్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు గోదావరి సంబంధించిన వీడియోస్ చూద్దాం. ఫ్రెండ్స్ గోదావరికి వచ్చేసినాం ఫ్రెండ్స్.
గౌతమి మహర్షి తపస్సు వలన ఏర్పడింది గోదావరి. దీనిని దక్షిణ గంగా, వృద్ధ గంగా అంటారు. ఈ వీడియోలో ఆ నీళ్ళ మధ్యన ఇసుక ఉంది కదా ఫ్రెండ్స్, దాని పక్కనే ప్రాణహిత అనేది ఉంటుంది. అక్కడ నుంచి వచ్చి ఇందులో కలుస్తుంది. ఈ మధ్యలోనే త్రివేణి సంగమం అంటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఎండాకాలం కదా, కొన్ని నీళ్ళు ఉన్నాయి, సగమే ఉన్నాయి నీళ్ళు. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, చూడండి వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ. అట్లనే ఇక్కడ మేము వంట చేసుకొని తిన్నాం ఇక్కడనే. సాయంత్రం పూట ఇక్కడ గాలి స్టార్ట్ అయింది, ఆల్రెడీ వర్షం కొడుతుంది కావచ్చు. మొత్తం గాలి చూడండి. అనుకున్నట్టే వర్షం స్టార్ట్ అయింది, ఫుల్ వర్షం కొడుతుంది ఈరోజు సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు. ఫ్రెండ్స్ అసలు చాలా వర్షం పడుతుంది ఇక్కడ, మొత్తం గాలి వర్షం ఫుల్.